అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు. మరి 2024వ సంవత్సరంలో పోలీ పాడ్యమి ఏ రోజున వచ్చింది? నదీ తీరం దగ్గర కానీ, ఏదైనా చెరువుల దగ్గర కానీ, కొలం దగ్గర కానీ దీపాలు వదలాలి అనుకునే వాళ్ళు అక్కడ ఏ విధంగా వదలాలి, ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా తులసి చెట్టు లేదండి, ఎలా చేసుకోవాలని కూడా అడుగుతున్నారు కదా. అంటే నదీ తీరానికి వెళ్ళే వాళ్ళు ముందుగా ఇంట్లో పూజ తప్పనిసరిగా చేసుకోవాలా, లేదా అక్కడ చేసుకుంటే సరిపోతుందా, ఇలాంటివి ఎన్నో సందేహాలు అడుగుతున్నారు. కాబట్టి వాటి గురించి కూడా క్లారిటీని ఇస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ పూజా విధానం ఇక్కడ నేను చూపించే విధానం అంతా ఒక నదీ తీరం దగ్గరే కాదండి, ఇంట్లో చేసుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ముందుగా బయటకి వెళ్ళి పూజ చేసుకోవాలనుకున్న ఇంట్లో అయినా మనకు కావాల్సిన పూజా సామాన్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఈ విధమైన ఒక బాక్స్లో అయితే అన్నీ నేను సర్దుకొని పెట్టుకున్నాను. పసుపు, కుంకుమ, బియ్యపిండి, అలాగే అక్షింతలు, ధూప్ స్టిక్ కానీ, కర్పూరము, అంతేకాకుండా పత్తి వస్త్రము, కొంచెం ఎక్స్ట్రాగా ఒత్తులు, అంటే కొన్ని ఒత్తులు మనం నూనెలో ముందుగానే నానవేసి పెట్టుకుంటాము. లేదంటే కనుక ఎక్స్ట్రా ఒత్తులు కూడా పెట్టుకుంటే బయటకు వెళ్ళి పూజ చేసుకునేవాలి అనుకునే వాళ్ళు ఏదైనా రావి చెట్టు దగ్గర అవ్వచ్చు, లేదా నాగేంద్ర స్వామి విగ్రహాలు అవ్వచ్చు, ఇలా నదీ తీరంలో ఒడ్డున అవ్వచ్చు, ఇలా చాలా రకాలుగా దీపాలు పెడుతుంటాం కాబట్టి ఎక్స్ట్రాగా ఒత్తులు కూడా పెట్టుకుంటున్నాను. అలాగే ధూప్ స్టిక్స్ కూడా ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనకి పూజా సామాన్ అన్నీ కూడా ఒక చోట సర్దుకుంటే బయటికి వెళ్ళి పూజ చేయాలనుకున్న, గుళ్ళోకి వెళ్ళి కూడా ఈ మధ్య టెంపుల్స్లో కూడా మనకి ఒక తొట్టిల్లాగా, అంటే ఒక పెద్ద పెద్ద పాత్రలలాగా తొట్లులాగా కట్టేసి అరేంజ్ చేసి నీటిని పోసి ఉంచుతున్నారండి. అక్కడ కూడా దీపాలు వదులుతున్నారనమాట. అంటే కొంత సిటీస్లో నదులు కానీ చెరువులు కానీ అవైలబిలిటీగా జనాలకి వెళ్ళి వదలడానికి ఉండవు కాబట్టి అటువంటి వాళ్ళందరి కోసం పెద్ద పెద్ద తొట్లులాగా కట్టేసి అలాగా వాళ్ళు కొలంలాగా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వదులుకోవచ్చు అందరికీ నదీ తీరం దగ్గర ఇది లేనప్పుడు, వెసులుబాటు లేనప్పుడు. సో వాళ్ళకైనా సరే తప్పనిసరిగా ఈ పూజా సామాన్ అవసరం అవుతాయి కాబట్టి ఇవి సర్దుకొని వెళ్ళవలసి ఉంటుంది. అలాగే పసుపు ముద్దని ఇంట్లోనే రెడీగా చేసి పెట్టుకుని వెళ్ళొచ్చు. లేదంటే కనుక అక్కడికి వెళ్ళి మనం ఎలాగో పసుపు తీసుకువెళ్తాం కనుక అక్కడైనా మనం చిన్న పసుపు వినాయకుని చేసుకోవాలి. అలాగే ఈ కార్తీక మాసంలో చిన్న మట్టి ముద్ద రూపంలో కార్తీక దామోదరుడిగా స్వామివారిని పూజిస్తాం. మరి అలాగా తప్పనిసరిగా పూజ చేసుకోవాలంటున్నారు కదా. పోలీ పాడ్యమికి కార్తీక దామోదరుని పూజ చేసుకోవాలండి. అలా చేసుకోవటం వల్ల కార్తీక మాసంలో ఏ రోజైనా మనము ఎటువంటి పూజ చేయకపోయినా, దీపం అనేది వెలిగించలేకపోయినా, ఒకరోజు ఎప్పుడైనా మధ్యలో బ్రేక్స్ వచ్చి ఆపినా కూడా అటువంటి దోషాలన్నీ పోతాయి. అంతేకాకుండా కార్తీక దామోదర పూజ కార్తీక మాసంలో చేయని వారు ఎవరైనా సరే ఈ పోలీ పాడ్యం రోజు చేసుకోవాలి. కాబట్టి స్వామివారు కూడా చిన్న మట్టి ముద్ద రూపంలో నేను రెడీ చేసి పెట్టుకొని తీసుకువెళ్తున్నాను. ఇక అలాగే వినాయకునికి నైవేద్యం పెట్టడం కోసం బెల్లము, మరి పోలీ పాడ్యమి ఒత్తులు, లేదా కార్తీక మాసంలో ఒక పోలీ పాడ్యమి రోజే కాదండి, విడి రోజుల్లో కూడా కార్తీక మాసంలో దీపాలు వదులుతూ ఉంటారు. పోలీ పాడ్యమికి వదులుకునే దీపాలు అనేవి లెక్కగా ఉంటాయి. నేను ఇప్పుడు అవి ఎన్ని ఒత్తులు వెలిగించాలని కూడా నేను చెప్తాను. విడి రోజులైతే మనం ఎన్ని దీపాలైనా అరటి డొప్పలో పెట్టి మనం నీటిలో వదులుతూ ఉంటాము. కాబట్టి ఇంకా మన కార్తీక మాసం ఉంది కనుక ఒక పోలీ పాడ్యమి కాకుండా ఈ పూజని విడిగా వెళ్ళి కూడా మీరు నీటిలో దీపాలు వదలొచ్చు. అయితే ఇక్కడ ఈ ఒత్తులు అనేవి పోలీ పాడ్యమికి అయితే లెక్కగా ఎన్ని ఒత్తులు ఎలా చేసుకోవాలి, ఒక ఒత్తిలాగా లేదా ఒక 5-6 సెట్లాగా ఎలా చేసుకోవాలనేది నేను ఒక 4 రకాలుగా పద్ధతులు అయితే చూపించున్నాను వీడియోలో. ఒకసారి చెక్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఆ ఒత్తుల్ని ఈ విధంగా నానబెట్టి పెట్టుకుంటే మనకి దీపాలు అనేవి ఎక్కువసేపు వెలుగుతాయండి. చాలా బాగుంటుంది. అలా నీటిలో దీపాలు వదులుతున్నప్పుడు మనవి ఎక్కువసేపు వెలుగుతుంటాయి అన్నమాట పూజ అంతా అయ్యే వరకు కూడా. కాబట్టి ఈ దీపాలు అనేవి వదలడం కోసం ఒత్తులు అనేవి ఈ విధంగా నానబెట్టి పెట్టుకోండి. నేనైతే ఇలా ఒక డబ్బాలో కొంచెం నూనె వేసేసి వాటిలో నూనె పోసేసి నేను ఈ విధంగా నానబెట్టి పెట్టాను. ఇక ఆ తర్వాత అరటిడొప్ప తప్పనిసరిగా కావాలి కదండి నీటిలో దీపాలు వదలాలంటే. అరటిడొప్ప కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి ముందుగా సిద్ధం చేసుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం పూజని చేసుకొని దీపాలు డైరెక్ట్గా వదిలేయచ్చు. ఇవి కుదిరినంత వరకు ఇంట్లో చేసుకొని వెళ్ళండి ఈ ఏర్పాట్లు కూడా. అయితే అరటిడొప్ప తెచ్చుకునేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మనకి తేలిగ్గా ఉండే అరటిడొప్ప తెచ్చుకుంటే నీటిలో మునిగిపోకుండా ఉంటాయి, బరువైనది కాకుండా. అలా తెచ్చుకోగలిగితే కనుక లేత అరటిడొప్ప తెచ్చుకోండి. నేనైతే ఇక్కడ పసుపు బొట్లు పెట్టేసి ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను. ఈ అరటిడొప్పలో మీరు ఎన్ని వరుసలైనా లేదా 2-3 అరటిడొప్పలు అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా ఎలా అయినా సరే అరటిడొప్పలో దీపాలు అనేవి వదలచ్చు. ఇక్కడైతే ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ఇక్కడ అలాగే బెల్లం ముక్కను వచ్చేసి ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటున్నాను. మరి మనకి ఇక కావాల్సినవి ఈ పూజకి పూలు. దేవాలయానికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకోవాల్సిన పూలు కావాలి కదండి. ఈ పూలు కూడా మనం ఎన్నైతే మన దగ్గర ఉన్నాయో వాటిని తీసుకెళ్ళడం కోసం ఈ విధంగా ఒక కవర్లో పెట్టి పూలు అనేవి ఏర్పాటు చేసుకున్నాను. మీకు ఏ పూలు దొరికితే ఆ పూలు వాడండి. పూలు ఎక్కువ లేకపోతే ఒక 2 పూలు పట్టుకొని మిగతావి అక్షంతలు తీసుకొని వెళ్ళండి. ఇక అలాగే తమలపాకులు కావాలి. స్వామివారికి ఇటు వినాయకుడికి కూడా నైవేద్యం పెడతాము. ఈ రోజున ఎవరికైనా తాంబూలం ఇవ్వచ్చని కూడా అడుగుతున్నారు. ఒక పోలీ పాడ్యమే కాదండి, కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది, సాక్షాత్ గౌరీ స్వరూపంగా అనుకొని. కాబట్టి తాంబూలం కోసం తమలపాకులు, కాయిన్స్,
ఇలా గుండు వక్కలు ఇవి కూడా దగ్గర పెట్టుకోండి. అలాగే దేవుడి దగ్గర తాంబూలం పెట్టడానికి, ఎవరికైనా బయట ముత్తైదులకి ఇవ్వడానికైనా ఇలా అరటిపళ్ళు కానీ వేరే ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళు మీరు తాంబూలానికి దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. ఇక అలాగే మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం కోసం అయితే ఇక నేను వాడిన ప్రమిదలు కూడా పట్టుకుపోతున్నాను. అంటే ఏదైనా ధూప్ స్టిక్స్ వెలిగించినప్పుడు పెట్టడానికి ఏకహారతిలాగా ఉపయోగించుకోవడం కోసం ఇలా మట్టి ప్రమిదలు. అయితే వీటిలో కూడా దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు. కాబట్టి నేను మట్టి ప్రమిదలు అనేవి కూడా సిద్ధం చేసుకున్నాను. అలాగే ఒక మ్యాచ్ బాక్స్ కూడా, ఎందుకంటే పూజ చేసుకుంటున్నప్పుడు మనం అవతల వారిని డిస్టర్బ్ చేయకుండా, వారిని అడగకుండా మనమే అన్ని సర్దుకొని వెళ్తే ప్రశాంతంగా మనము పూజ చేసుకోవచ్చు. అవసరమైతే ఎవరికైనా ఇవ్వచ్చు కూడా. అలాగే ఇవి అగరబత్తీలు అవసరం అవుతాయండి. దీపాలు వెలిగించడానికి కొంచెం అగరబత్తీలు దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది. ఇక అలాగే ఒక గంధం డబ్బా బొట్ల కోసం. ఇలా ఏదైనా మీరు ఒక 2 ప్లేట్లు దగ్గర పెట్టుకుంటాం అనుకుంటే ఇంట్లో ఉన్న ఇత్తడి ప్లేట్స్ అవన్నీ మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా తీసుకువెళ్తే బయటికి వెళ్ళి దీపాలు వెలిగించాలనుకున్న వాళ్ళు కొంచెం ఏర్పాటు అయితే ముందుగా చేసుకోవాలి. పంచపాత్ర ఉద్ధరణ, ఇంట్లో పూజకు కూడా మనం కంపల్సరీ పంచపాత్ర ఉద్ధరణ ఆచమనం చేసి పూజను ప్రారంభిస్తాము. అలాగే దేవుడి పూజలో వాడటానికి వాటర్ అనేవి మరొక చిన్న బౌల్ కావాలి కాబట్టి మరొక చిన్న చెంబు లాంటిది పెట్టుకున్నాను. అలాగే అరటిపళ్ళు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నానండి. ఎవరికైతే మీరు తాంబూలం ఎవరికైనా ఇద్దామో అని అనుకుంటే కనుక ఈ కార్తీక మాసంలో తాంబూలం తీసుకోవచ్చని కూడా అడిగారు. ఇచ్చిన 2 మంచిదేనండి. కాబట్టి ఇలా ఒక పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా దగ్గర పెట్టుకోండి. ఈ పూజా సామాన్య అయితే మనకి అవసరమవుతాయి. నీటిలో దీపాలు వదలాలి అనుకునే వారికి ఎక్కడ చేసినా, అది ఇంట్లో పూజ చేసుకున్నా లేదంటే కనుక దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ తొట్టిలో అలా ఏర్పాటు చేసిన చోట, కొలంలాగా ఏర్పాటు చేసిన చోట వదిలినా, లేదా ఏదైనా నదీ తీరానికి లేదా చెరువు దగ్గరికి వెళ్ళినా కూడా ఈ విధంగా అవసరమవుతుంది. అయితే ఇంట్లో పూజ తప్పనిసరా అని అడిగారు. ఇది తప్పనిసరి అండి. ఇంట్లో అంటే నదీ తీరానికి స్నానానికి వెళ్ళినా కొంతమంది గోదావరి నదికి వెళ్తారు, కృష్ణా నదికి వెళ్తారు. అలా ఎక్కడికి వెళ్ళినా కూడా నది దగ్గర స్నానం చేయాలంటే ముందుగా మనం ఇంట్లో స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసుకుని, తులసి అమ్మవారి ఇంట్లో ఉంటే కనుక తులసి చెట్టు ఉంటే కనుక తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి అప్పుడు నదీ స్నానానికి వెళ్ళి అక్కడ కూడా నదిలో కూడా స్నానం చేసి అప్పుడు దీపాలు అనేవి అక్కడ పూజ చేసుకుని దీపాలు అనేవి నీటిలో వదులుతారు. ఇక్కడైతే నేను సింహాచలం పుణ్యక్షేత్రానికి వెళ్ళానండి. అక్కడ పుష్కరిణిలో మీకు దీపాలు వదిలి నేను చూపిస్తున్నాను. అక్కడ పూజ ఎలా చేసుకోవాలని షేర్ చేస్తున్నాను. ఇది చూపించమని అడిగారు. కార్తీక మాసంలో దేవాలయానికి వెళ్ళి ఎలా పూజ చేసుకోవాలి అది నేను షేర్ చేసి ఉన్నాను. అందుకనే పోలీపాడ్యం గురించి కూడా అడిగారు. కాబట్టి నేను చేసి చూపిస్తే మీకు అందరికీ ఒక ఐడియా వస్తుందని చెప్పి నేనే పుష్కరిణికి వెళ్ళి సింహాచలం దగ్గర దాదాపు అది ఎంతో పుణ్యక్షేత్రం అనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది, దాదాపు అందరికీ కూడా. ఆ పుణ్యక్షేత్రంలో నేను దీపాలు వదిలి నీటిలో మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో నా వీడియో ద్వారా ఆ సింహాచల పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకుంటారని అనుకుంటున్నాను. అయితే డైరెక్ట్గా నేను స్వామివారిని చూపించలేకపోయినా ఈ పుష్కరిణిని కూడా చూపిస్తున్నానండి. మేము తెల్లవారుజాము వెళ్ళేసరికి చాలామంది నదీ స్నానాన్ని ప్రారంభించారు. ఆ స్నానాన్ని ఆచరించి వారు అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. అలాగే ప్రత్యేకంగా లోకల్ వాళ్ళు కూడా ఎవరైతే కార్తీక మాసంలో దీపాలు వదలాలి అనుకుంటారో అలా ఇక్కడ వెళ్ళి నీటి దగ్గరికి వెళ్ళి దీపాలు వదులుతూ ఉంటారు. ఇక్కడ నేను నదిలో అయితే ఏం స్నానం చేయట్లేదు కాబట్టి ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ నీళ్లు నెత్తిని చల్లుకొని పూజ అనేది ఈ నది ఒడ్డునే చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక పక్క మనకి మెట్ల దగ్గర అలా ప్లేస్ ఉంటూ ఉంటుంది కదండి, అక్కడ ఒక ప్లేస్ అయితే చూసుకోవాలి. అయితే ఇది ఏ నది దగ్గరికి అయితే కొలను చెరువు దగ్గరికి వెళ్తున్నా కూడా మీకు అక్కడ ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ ఈ విధంగా మాత్రం తప్పనిసరిగా ముగ్గు పెట్టి పూజ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఆ నది ఒడ్డుని ఆ గట్టు మీద నేను కొంచెం నీటితో ఇంటి నుంచి తీసుకెళ్ళిన నీటితో కూడా ఒకసారి కడిగేసి పసుపు రాసి ఇక్కడ మనం చిన్న పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు కార్తీక దామోదరుని పూజించాలి, వినాయకుడిని పూజించాలి. అయితే తప్పనిసరి ఈ పూజను మీరు అడగచ్చు. ఇంట్లో పూజ చేసుకున్న వారు కూడా గంగాదేవికి పూజ చేసుకునే ముందు మళ్ళీ ఇక్కడ వినాయకుడికి పూజ చేసుకోవడం అనేది పద్ధతి అండి. కాబట్టి ఈ విధంగా చిన్న ముగ్గు పెట్టైనా, ఒకవేళ మీరు కార్తీక దామోదరుడి పూజ ఇంట్లో చేసుకొని వచ్చామన్నా కూడా ఇక్కడ చిన్న పసుపు వినాయకుడైనా పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకోండి. నేనైతే ఇక్కడే కార్తీక దామోదరుడిగా చిన్న మట్టి ముద్ద రూపంలో కూడా స్వామివారిని పెట్టి పూజ అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా తమలపాకు మీద ఆ పద్మ ముగ్గు మీద ఇటు వినాయకుడిని అటు కార్తీక దామోదరుడిని పెట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి. మీరు పక్కన చూసే ఉంటారు, నా పక్కన కూడా ఎవరో ఇలా వచ్చి చేసుకొని వెళ్ళారండి అంత పొద్దున్నే కూడా తెల్లవారుజాం. సో వాళ్ళు కూడా చిన్న ముగ్గు పెట్టి దీపారాధన చేసి వెళ్ళారు. సో ఈ విధంగా అందరూ కూడా దీపారాధన చేసుకొని పూజ చేసుకున్న తర్వాత నీటిలో దీపాలు వదులుతూ ఉంటారండి. కాబట్టి మీకు అందరికీ కూడా ఈ పద్ధతి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ స్వామివారికి ముందుగా వినాయకుడికి పూజ చేసుకుంటాము మనము. చేసుకొని ఇక్కడ కూడా ధూపం అనేది చూపించి స్వామివారికి పూజ చేసుకోవాలి అక్షింతలతో. ఇక్కడ మీరు అష్టోత్తర విధానం చదువుకుంటే కనుక చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆల్రెడీ ఇంట్లో పూజ అయింది కదా, ఇక్కడ మాకు అంత చదవటం రాదు మంత్రాలం అనుకుంటే ఓం గం గణపతియే నమః అనుకుంటూ మీరు ఎన్నిసార్లు స్వామివారి నామాన్ని పలకగలరో అన్నిసార్లు కూడా స్వామివారి నామాన్ని పలుకుతూ
స్వామివారికి అక్షింతలతో పూజ చేసుకోండి, వస్త్రాన్ని సమర్పించండి. పూర్తిగా పూజ రాని వాళ్ళు, అంటే ఎక్కువగా మంత్రాలు అవి చేసుకోవడం చదవటం రాని వాళ్ళు, పూజ చేసుకోవడం రాని వాళ్ళు కూడా తమలపాకు మీద వినాయకుడిని పెట్టి స్వామివారి మా నామాన్ని జపిస్తూ 2 అక్షింతలు అనేవి స్వామివారి ముందుంచి 2 పూలు ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. కానీ ఈ పూజ అనేది చేసుకుంటేనే మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఇక ఆ తర్వాత స్వామివారు కూడా బెల్లం ముక్క నైవేద్యము అలాగే తాంబూలం కూడా ఇచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాను. ఇంతటితో వినాయకుడు పూజ అయిపోతుంది. మరి ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు మరి వెంటనే కదపచ్చ, మరి ఆ వినాయకుడిని మట్టి దామోదరుడిగా స్వామివారిని పూజిస్తున్నాము, మరి అవన్నీ ఏం చేయాలని అడగచ్చు. నేను అవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇక్కడైతే ఈ విధంగా నేను స్వామివారికి తాంబూలం అవి కూడా పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత కార్తీక దామోదరుని స్వామివారిని పూజిస్తున్నాను. ఈ కార్తీక మాసం అంతా ఉసిరి చెట్టు రూపంలోను అలాగే కార్తీక దామోదరునిగా స్వామివారిని పూజిస్తాం కనుక ఇక్కడ కూడా మీరు ఉసిరి దీపాలు అలాగే అరటి డొప్పల్లో దీపాలు కూడా చుట్టుపక్కల వెలిగించుకోవచ్చు, పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అండి. ఒకవేళ మట్టి ప్రమిదలు లేకపోతే బియ్యపిండితో పిండి దీపాలు చేసుకొని ఆ దీపాల్లో కూడా మీరు దీపారాధన చేయవచ్చు. ఇక్కడైతే నేను కూర్చొని స్వామివారికి పూజ చేసుకుంటున్నాను. మా వారు పక్క నుండి అష్టోత్తరం చదువుతున్నారు. సో నేను అక్షింతలతో పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని ఇక మనం అరటిడొప్పల్లో నీటిలో వదులుతాం దీపాలు. ఇవి విడి రోజుల్లో కార్తీక మాసం ఎప్పుడైనా వదలొచ్చండి. ఇలా వదిలేవారు 365 ఒత్తులు వెలిగించి వదులుతూ ఉంటారు నీటిలో. అలాగే ఎన్ని ఒత్తులైనా వాళ్ళు పెట్టదలుచుకుంటే 11 ఒత్తులని 13 ఒత్తులని అలా కూడా ఎన్నైనా పెట్టి వదలొచ్చు. ఒక పోలీ పాడ్యకి మాత్రం 31, 33, 35 ఒత్తులు అనేవి చాలామందికి సందేహం ఉంటుంది. పోలీ పాడ్యమికి మాత్రమే నీటిలో దీపాలు వదులుతాం అనుకున్నవారు లెక్కగా వదులుతారు. 31 ఏంటంటే మనకి ప్రతి నెల కూడా 30 లేదా 31 రోజులు వస్తుంటాయి. కార్తీక మాసంలో కూడా మిగులు తగులు రావటం వల్ల ఒకరోజు ఎక్కువ తక్కువ రావచ్చు కనుక నెల రోజులకి కలిపి 31 ఒత్తులని, 33 ఒత్తులు వెలిగించేవారైతే కనుక నెల మొత్తానికి 31 ఒత్తులు, 2 ఒత్తులు గంగాదేవికి, అంటే ఇప్పుడు మనం ఏ నది దగ్గర అయితే వదులుతున్నామో ఆ నది అమ్మవారిలాగా భావించి ఆ చెరువు అవ్వచ్చు, కొల్లవ్వచ్చు, నది అవ్వచ్చు, ఈ విధంగా భావించి అమ్మవారికి వెలిగిస్తున్నట్టుగా గంగాదేవిగా వెలిగిస్తున్నట్టుగా మరో 2 ఒత్తులు, మొత్తం కలిపి 33. కొంతమంది 35 ఒత్తులు వెలిగిస్తారు. 35 వెలిగించేవారు 31 నెల మొత్తానికి, 2 గంగాదేవికి, 2 వినాయకుడికని, కొంతమంది అయితే 1 ఒత్తి వినాయకుడికి 1 ఒత్తి కార్తీక దామోదరునికి అనుకొని మొత్తం 35 ఒత్తులు కలిపి వెలిగిస్తుంటారు. అలా మీరు 35 ఒత్తుల్ని కూడా 3 వరుసలు కానీ లేదా 1 ఒత్తిగా కొని చేసి మీరు ఎన్ని దీపాలు 31 లేదా 33 లేదా 35 ఎన్ని వెలిగించదలుచుకున్నారో ఫస్ట్ నుంచి మీకు పద్ధతి ఎలా ఉందో చూసుకొని ఆ ఒత్తుల్ని ఈ విధంగా అరటిడొప్పల్లో వెలిగించి పసుపు కుంకం కూడా ఆ గంగాదేవికి సమర్పించి ఒక పువ్వు కూడా పెట్టి అమ్మవారికి మనం ఇంట్లో అయితే ఒక బేసిన్లో నీటిని పోసి పసుపు కుంకం వేసి పూలతో అలంకరించి ఆ నీటిలోకి గంగాదేవిని ఆవాహనం చేసి మనం ఒత్తులనేవి వెలిగించి నీటిలో వదులుకుంటాం. ఇలా నదీ తీరంలో ఇలా చెరువు దగ్గర వెలిగించే వాళ్ళు ఇంకా అక్కడే అమ్మవారు ఉన్నట్టుగా భావించి వదులుతున్నాం కనుక ఆ అరటిడొప్పల్లోనే పసుపు కుంకం పువ్వు అక్షింతలు వేసేసి ఈ విధంగా నేను చూపించినట్టుగా నీటిలో దీపాలు వదిలిన తర్వాత ఇక్కడ హారతి అనేది ఇచ్చేయాలి. అయితే వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు ఇలాంటివి తాంబూలంగా అక్కడ పెట్టవచ్చు, ప్రసాదంగా అంటే నివేదన చేయవచ్చు స్వామివారికి. ఇక్కడ చూడండి వదిలిన దీపాలు చాలాసేపు అయితే వెలిగాయండి. నావి నానపెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు వెలుగుతాయి. ఇక ఆ తర్వాత మరి అలా వదిలేసి రాకూడదు కదండి. పూజ చేసిన చోట పసుపు వినాయకుడిని, కార్తీక దామోదరుని ఇంట్లో అయితే మనము కాస్త దీపాలన్నీ ఉండగా ఉద్వాసం చెప్పి దీపాలు కొండెక్కిన తర్వాత మనము తీసేసి అన్నీ సర్దుకుంటాం. కానీ ఇక్కడ నదీ తీరం దగ్గర పెట్టినప్పుడు ఎవరైనా పొరపాటున తొక్కచ్చు కనుక అవి వెంటనే కూడా నిమజ్జనం చేసేయచ్చు. అంటే మనకి ఒక పుణ్యక్షేత్రంలో లేక ఒక పవిత్ర స్థలంలో చేస్తున్నప్పుడు ఇలాంటి వాటికి తప్పు ఉండదు కనుక మనము దీపారాధన ఉండంగానే ఇటు వినాయకునికి అటు కార్తీక దామోదరునికి ఉద్వాసన కూడా చెప్పేసి నేను ఈ గంగా నదిగా భావిస్తున్న ఈ పుష్కరిణిలోనే అటు వినాయకుడిని ఇటు స్వామివారికి నిమజ్జనం చేసేస్తున్నాను. ఇక్కడ ఈ నీటిలోనే ఈ విధంగా పసుపు వినాయకుడిని స్వామివారిని నిమజ్జనం చేస్తున్నా. ఇంట్లో చేసుకున్న వారైతే మీరు ఆ పసుపు వినాయకుడిని కూడా వాటర్లో కలిపేసి ఏదైనా వేరే చెట్లు, తులసి చెట్లు కాకుండా వేరే చెట్లో పోసేయడం. కార్తీక దామోదరునిగా స్వామివారిని పూజింటే ఒక గ్లాస్ నీటిలో కలిపేసి తులసి చెట్లో పోసేయడం చేయాలి. తులసి చెట్టు లేకపోతే ఏదో ఒక చెట్లో పోసేయాలి. ఇక్కడ నది దగ్గర చూపిస్తున్నాను కాబట్టి పుష్కరిణిలో చూపిస్తున్నాను కదా. సో ఇక్కడే ఇద్దరిని కూడా అటు పసుపు వినాయకుడిని ఇటు స్వామివారిని ఇద్దరిని కూడా నిమజ్జనం చేశాను. ఇదండి చూడండి. ఇంకా అప్పటికి కూడా నేను వెలిగించిన దీపాలు అయితే అక్కడ దాకా వెళ్ళాయి, అలా వెలుగుతూనే ఉన్నాయి. అరటిడొప్ప లేత తెచ్చుకోవడం వల్ల మునిగిపోదు ఒకటి, ఇంకోటి ఒత్తులు నానపెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు కూడా వెలుగుతూ ఉంటాయి దీపాలు. ఈ విధంగా చెరువుల దగ్గర పూజ చేసేవారు ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా కూడా పూజ చేసుకొని తాంబూలం అవి పెట్టారు. అయితే తాంబూలంగా పెట్టిన అట్టిపళ్ళు అక్కడ మీరు ఆవు ఉంటే పెట్టచ్చు, అలాగే ప్రసాదం కాబట్టి మీరు తీసుకొని తినచ్చు. అక్కడ పెట్టిన ప్రసాదం కూడా తప్పనిసరిగా తినండి. నేనైతే సింహాచలం పుష్కరిణికి వెళ్ళి తెల్లవారుజామున మీకు చేసి చూపించాలి ఈ పూజని, నేను కూడా నీటిలో దీపాలు వదులుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఈ చిన్న ప్రయత్నం అయితే చేశానండి. తెల్లవారుజామున వెళ్ళి వెలిగించుకొని వచ్చాను. ఇక్కడంతా నేను పూజ చేసుకొని ఆ దీపాలు వదిలి అన్నీ అయ్యేసరికి ఈ విధంగా తెల్లారిపోతుంది. ఇక్కడ స్వామివారి విగ్రహము తులసి చెట్టు దగ్గర చిన్న విగ్రహంలాగా కట్టు ఉంటుందండి. కాబట్టి ఇదంతా కూడా
నేను ఇక్కడ కూడా 2 దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నాను స్వామివారి దగ్గర కూడా. అయితే చుట్టుపక్కల చూసారు కదా, ఈ విధంగా కాగితాలు, కవర్స్ ఇవన్నీ పడేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ చిన్నది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వీడియో ద్వారా మనం పూజ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ఇటువంటి ప్లాస్టిక్ కవర్స్ కానీ, మనం పూజ చేసిన సామాన్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ వదిలి రాకండి. ఎందుకంటే ఇక్కడ ఇలా పెట్టిన ఆవులు వస్తుంటాయి, ఇలా పెట్టిన అట్టుపళ్ళు తినడానికి, అలాగే ఏదైనా కొంచెం ఆ వడపప్పు అవి తినడానికి కానీ, పచ్చళ్ళమిడి తినడానికి కానీ, ఏ ఒక జంతువులు గబుక్కున వచ్చిన దేవాలయంలోకి, అంటే ఆ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఏదైనా తినడానికి ప్రయత్నించిన ఆ ప్లాస్టిక్ కవర్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా కొంచెం పూజ చేసుకున్న చోట నీట్గా ఉంచితే, ఎవరికి వారు అవి పక్కన పెట్టేసుకొని ఒక డస్ట్బిన్ లాగా ఉంటే అక్కడ వేయటం కానీ, లేదా మనమే వెనక్కి తీసుకొచ్చి ఒక డస్ట్బిన్ ఉన్న చోట వేసుకోవడం కానీ చేస్తే చాలా మంచిది. నేను చూస్తుండగానే రోడ్డు మీద అయితే ఒక ఆవు ఈపీ కవర్ది ఏదో తింటుందండి. అది నోట్లోంచి మా హస్బెండ్ వచ్చేసి లాగేశారు. ఈపీది కవర్ నూడిల్స్ ఉంటుంది కదా, ఆ కవర్ తింటుందనమాట ఆ గుడికి దగ్గరలోనే బయటికి రాగానే. సో అలా సహజంగా రోడ్ల మీద జరుగుతుంటే, కాకపోతే మనం పూజ చేసుకున్న చోట కొంచెం ఉన్న ప్రదేశంలో మరొకరు వచ్చి కూడా పూజ చేసుకోవాలి. సో సాధ్యమైనంత వరకు ఆ చుట్టుపక్కలంతా కూడా నీట్గా ఉంచితేనే మనం పూజ చేసుకున్నందుకు ఫలితం అనేది ఉంటుంది. మనం దీపాలు వెలిగించినంత మాత్రాన మనం ఇటువంటివి పాటించకపోతే ఎటువంటి పుణ్యం రాదు. అంతేకాకుండా నదిలో స్నానం చేస్తున్న వారు కూడా ఈ విధంగా దీపాలు వదిలి గట్టు మీద చక్కగా నదిలో స్నానం చేసి ఈ గట్టు మీద దీపాలు వెలిగించి తర్వాత నీటిలో దీపాలు వదిలితే చాలా మంచి పుణ్యం అండి. కానీ కొంతమంది బ్రష్ కూడా అక్కడే చేసేస్తున్నారు. అది నేను చూసి చాలా ఇదనిపించింది నాకైతే. అది ఒక పుణ్యక్షేత్రం కదండి, బ్రష్ కూడా ఆ నీటిలోనే చేసేస్తున్నారు, అక్కడే మళ్ళీ స్నానం చేసేస్తున్నారు. నది స్నానం అంటే అక్కడికి వెళ్ళి షాంపూలతోనూ సోప్తోనూ స్నానం చేయడం కాదండి. ఇంట్లో మనం పరిశుభ్రంగా స్నానం చేసి, ఇలా పుణ్యక్షేత్రాలకు వచ్చిన వాళ్ళైతే కనుక వాళ్ళు తీసుకున్న రూమ్లో స్నానం చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ నదిలో మునిగి స్నానం చేసి ఆ తర్వాత పూజ చేసుకుంటారనమాట. ఇక్కడైతే నేను ప్రసాదంగా పెట్టినవి ఒక 2 అట్టిపళ్ళు, ఇటు వినాయకునికి పెట్టినవి, అటు స్వామివారికి పెట్టినవి నైవేద్యంగా కొంత ప్రసాదానికి తీసుకున్నానండి. మరొక 2-3 అట్టిపళ్ళు, అక్కడ ఆవు ఉంది కదా, మా హస్బెండ్ వచ్చేసి ఆవుకు పెట్టారు. గోసేవ అంటే మనకి వాటిని మనం ఏమీ చెయ్యక్కర్లేదండి. ఏదైనా మనం చేసే సేవ అంటే ఆ గోవుల్ని రక్షించే విధంగా ఉండాలి. కాబట్టి ఇలా పూజ చేసుకున్న చోట మాత్రం కొంచెం ప్లాస్టిక్ కవర్స్ కానీ, అవి ఎవరికి వాళ్ళు కవర్స్ కానీ, కాగితాలు కానీ అలాంటివి ఉంచకుండా చూడండి. నీట్గా పూజ చేసుకొని రండి. ఆ ప్రతిఫలం కూడా మీకు అత్యంత అద్భుతంగా ఉంటుంది. నేనైతే నదీ తీరంలో ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అతి సులువుగా ఇంట్లో కూడా ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరి ఈ విధానం అంతా మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఈ 2024వ సంవత్సరంలో డిసెంబర్ 2న సోమవారం మనం ఈ పూజను చేసుకుంటాము. ఈలో మీకు ఈ వీడియో ద్వారా ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్ అయితే అడగండి, నేను క్లారిటీ అనేది ఇస్తాను. అలాగే అతి సులువుగా కూడా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చాలా ఈజీ వేలో నేను ఈ పూజని మరొకసారి షేర్ చేస్తానని, ఇంట్లో చేసుకునే పద్ధతిని. ఆ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.